సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం జీవన ప్రయాణంలో కృత్రిమ వేగం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు జీవితం అనేది దశలవారీ ప్రయాణం. బాల్యం ఆటలతో, యవ్వనం నేర్చుకోవడంతో, నడిమి వయసు బాధ్యతలతో, వృద్ధాప్యం అనుభవంతో నిండిపోయేది. కానీ నేడు మనిషి ఎదుగుదలలో కృత్రిమ వేగం ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ రోజుల్లో చాలామంది ఎంత త్వరగా డబ్బులు సంపాదించి ఎంత త్వరగా ఎదిగిపోదామా అనే భావన చుట్టూ పరిభ్రమిస్తున్నారు. ఈ ఉచ్చులోంచి బయటపడకపోతే అన్నీ సాధించినట్లే కనిపిస్తాం, కానీ మనల్ని మనం కోల్పోయామనే బాధను మూటగట్టుకుంటాం. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ మితిమీరిన వేగం, అంచనాల ప్రాతిపదికన లెక్కగడుతున్నారు. పిల్లలకు పాఠశాల విద్యతో పాటు ఐఐటి, ఐఐఎం, ఒలింపియాడ్, కోడింగ్, ఏఐ వంటి అంశాలను నేర్పుతున్నారు. 10 ఏళ్లకే కెరీర్ ప్లాన్లు రూపొందిస్తున్నారు. ఒకప్పుడు ఇంటి ఆవరణలో ఆటపాటలతో గడిచిన వారి సమయం ఇప్పుడు వెబినార్లు, ఆన్లైన్ కోర్సులకే సరిపోతోంది. టీనేజర్ల పరిస్థితి వేగంగా మారిపోతోంది. ఇంటిగ్రేటెడ్ డిగ్రీలు, సర్టిఫికేషన్లు, డిజిటల్ నైపుణ్యాలు అన్నీ ఒకేసారి నేర్చుకోవాల్సి వస్తోంది. తల్లిదండ్రుల ఆలోచనలను పోటీ భావన స్పష్టంగా కనిపిస్తోంది. తమ బిడ్డలు ఎక్కడ వెనుకబడిపోతారోననే ఆందోళన నిరంతర శిక్షణ వైపు నడిపిస్తోంది. దీనివల్ల చిన్న వయసులోనే పిల్లలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. చదువు జ్ఞానార్జన కోసం కాకుండా వేగవంతమైన పోటీ కోసమేనన్నట్లు మారుతోంది. ఉద్యోగ మార్కెట్లో నిలబడాలంటే కొత్త నైపుణ్యాలను నిరంతరం నేర్చుకోవాల్సిందే. నేర్చుకో, ఇంకా నేర్చుకో, ఎక్కువ పనిచేసి బాగా సంపాదించు అనే భావన సమాజాన్ని ఆక్రమిస్తోంది. నేడు ఉద్యోగి విలువను అతడి అనుభవాలతో కాకుండా ఎంత వేగంగా ఫలితాలు సాధిస్తాడనే దానితో కొలుస్తున్నారు. చాలా కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులకు ఒకవైపు శిక్షణ ఇస్తూనే మరోవైపు తక్కువ సమయంలో వారి నుంచి ఎక్కువ ఉత్పాదకతను ఆశిస్తున్నాయి. కార్యాలయ సంస్కృతి, ఉద్యోగి నిబద్ధత, ఉత్పాదకత గురించి ప్రపంచవ్యాప్తంగా వెబినార్లు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చల మధ్య మనిషి మనసు ఈ వేగాన్ని భరించగలుగుతుందా అనే ప్రశ్న కనిపించకుండా పోతుంది. కొంతకాలంగా ఎర్లీ రిటైర్మెంట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మినీ రిటైర్మెంట్ వంటి పదాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. 40 ఏళ్లకే ఉద్యోగ జీవితాన్ని ముగించి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ధోరణి వెనుక మానసిక అలసట లేకపోలేదు. చదువు, ఉద్యోగం, నిరంతర పోటీ, పనితీరు అంచనాలు, డిజిటల్ ఒత్తిళ్లు వంటివి జీవితాన్ని పరుగుపందెంగా మార్చేశాయి. అందుకే కొందరు వీలైనంతగా సంపాదించి త్వరగా బయటపడిపోవాలి అనుకుంటున్నారు. నిజానికి నేడు మనిషి ఉత్పాదకత పెరుగుతోంది, కానీ సహనం తగ్గిపోతోంది. సమాచారం పెరుగుతోంది, కానీ ఆత్మపరిశీలన తగ్గుతోంది. కనెక్టివిటీ పెరుగుతోంది, కానీ సంబంధాలు బలహీనపడుతున్నాయి. సమయాన్ని ఆదా చేసే సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మనిషికి సమయం తగ్గిపోతుండడం ఒక విచిత్రమైన వాస్తవం. విజయాన్ని సహజ ప్రక్రియగా కాకుండా అత్యవసర లక్ష్యంగా చూపించే ధోరణి వల్ల కార్పొరేట్ ఉద్యోగులు మానసిక ప్రశాంతత, వ్యక్తిగత జీవితం, సామాజిక అనుబంధాలు కోల్పోయి ఎర్లీ రిటైర్మెంట్ ఆలోచనకు వస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక్కడ వారి సమస్య ఉత్పాదకత కానే కాదు, అతి ఉత్పాదకత, మనిషిని యంత్రంతో పోల్చడం, ప్రతి క్షణాన్ని ఫలితంతో కొలవడం, విశ్రాంతిని కూడా పనితీరుతో అనుసంధానించడమే పెద్ద సమస్య. జీవితం అనేది ప్రయాణమే కానీ పెర్ఫార్మెన్స్ డాష్బోర్డ్ కాదని గుర్తుపెట్టుకోవాలి. వయసును కూడా మార్కెట్ విలువగా చూస్తున్న నేటి రోజుల్లో సోషల్ మీడియా, స్టార్టప్లు, ఏఐ ఆధారిత పని విధానాలు, డిజిటల్ విద్య వంటివి కొత్త తరానికి అపారమైన అవకాశాలతో పాటే అసాధారణ ఒత్తిడిని కూడా తీసుకొస్తున్నాయి. అధిక యువజనాభా మన దేశానికి గొప్ప వరం, కానీ వారు నిరంతర పోటీ, ఒత్తిడితో అలసిపోతే అదే పెను సామాజిక సమస్యలకు దారితీయవచ్చు. ఉద్యోగ నైపుణ్యాలు ఎంత అవసరమో మానసిక సమతుల్యత కూడా అంతే ముఖ్యం. సాంకేతిక పరిజ్ఞానం ఎంత ముఖ్యమో మానవ సంబంధాలు అంతే ప్రధానమని గ్రహించాలి. నేటి పరిస్థితుల్లో స్లో లివింగ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మెంటల్ వెల్బీయింగ్ వంటివి ఫ్యాషన్ పదాలు కావు, భావి సమాజానికి అవసరమైన రక్షణ వ్యవస్థలు. ఒకవేళ వాటికి సమయం కేటాయించకపోతే
అత్యధిక ఉత్పాదకత కోసం పరిగెత్తే సమాజం ఏమాత్రం ప్రశాంతత లేకుండా మిగిలిపోవచ్చు. ఎదుగుదల అంటే కేవలం సంఖ్యలే కావు. జీవితాన్ని ఆస్వాదించే సామర్థ్యం కూడా, కుటుంబంతో గడిపే సమయం కూడా సంపదేనని అందరూ గ్రహించాలి. ఈరోజు మనం జీవన ప్రయాణంలో కృత్రిమ వేగం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.